నా భర్త పేరు గాదే నాగేశ్వరరావు. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ. గత 9వ తారీఖు పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకు ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30-2 వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసా సార్. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్ కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్నారు. తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి అన్ని తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్ని ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికీ దండం పెట్టి. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగాను అయ్యా. నాకు ఎక్కడున్నాడు అయ్యా నా బిడ్డ, నా బిడ్డని చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా. నా కొడుకు మాచనలోకి వెళ్ళి ఎత్తుకునేటట్టు చేసాడు నన్ను. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్ని చాట్లు ఎత్తుక్కున్నా. నా భర్త పేరు గాదే నాగేశ్వరరావు. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ. గత 9వ తారీఖు పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకు ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30-2 వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసా సార్. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్ కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్నారు. తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి అన్ని తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్ని ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికీ దండం పెట్టి. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగాను అయ్యా. నాకు ఎక్కడున్నాడు అయ్యా నా బిడ్డ, నా బిడ్డని చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా. నా కొడుకు మాచనలోకి వెళ్ళి ఎత్తుకునేటట్టు చేసాడు నన్ను. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్ని చాట్లు ఎత్తుక్కున్నా.